వారణాసి ఈవెంట్ కోసం రాజమౌళి ఎంతో కష్టపడ్డారు. ఈవెంట్ ను సక్సెస్ చేయడానికి రాత్రింబవళ్లు శ్రమించారు. ఆయన అనుకున్నట్లే ఈవెంట్ అంతా బాగా జరిగినప్పటికీ మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో జక్కన్న కాస్త ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఇదే క్రమంలో దేవుళ్లపై తనకు నమ్మకం లేదంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే కొందరు రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. వారణాసి గ్లిమ్స్ వీడియో లేట్ అయితే ఏకంగా దేవుడినే తప్పు పడతావా అంటూ కొందరు రాజమౌళిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు రాజమౌళి కానీ వారణాసి ఈవెంట్ టీం కానీ అధికారికంగా స్పందించలేదు. అయితే జబర్దస్త్ కమెడియన్ హైపరాది మాత్రం వారణాసి ఈవెంట్ వివాదంపై స్పందించాడు. ప్రియదర్శి హీరోగా వస్తోన్న ప్రేమంటి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హైపరాది హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో హైపరాది మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు డైరెక్టర్లు హీరోలపై ట్రోల్స్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వారణాసి ఈవెంట్ లో రాజమౌళి దేవుడిని అవమానించలేదని, తన గ్లిమ్స్ వీడియో కాస్త లేట్ అయిందని హనుమంతుడిపై అలిగాడు. అంతే తప్ప ఏ దేవుడిని అవమానించలేదు. సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా సినీ సెలబ్రిటీలను ట్రోల్ చేయాలనే వాళ్ళు ఎక్కువైపోయారు. అందులో భాగంగానే రాజమౌళి ఏ పోస్టర్ వదిలినా దాన్ని ట్రోల్ చేసేస్తున్నారు. సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ట్రోలింగ్, అల్లు అర్జున్ నవ్వితే ట్రోలింగ్, సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ వల్ల మాట్లాడలేకపోయినా ట్రోలింగ్, ప్రభాస్ గారి లుక్స్ పై ట్రోలింగ్, రామ్ చరణ్ గారి చికిరి సాంగ్ పై కూడా ట్రోలింగ్, ఆఖరికి చిరంజీవిపై ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడం అలవాటైంది. ఇలాంటివి తగ్గించుకోవాలి అంటూ హైపరాది చెప్పుకొచ్చాడు. మరి దీనిపై సినీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.